హాయ్ మా చంద్ర, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో పోకో C71 ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనం ప్రైస్ చూసుకుంటే 4GB 64GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకి 6,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఈ వీడియోలో నేను 6,500 రూపాయల ప్రైస్లో మనం ఈ మొబైల్ కొనొచ్చు లేదనే విషయం గురించి మాట్లాడతాను. అలాగే మీరు ఈ మొబైల్ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి, లేకపోతే నష్టపోతారు. దాని గురించి కూడా నేను ఈ వీడియో చివరిలో అయితే క్లియర్గా అయితే మాట్లాడతాను. అలాగే మనకి ఈ బడ్జెట్లో ఇంకేమైనా మంచి మొబైల్స్ ఉన్నాయనే విషయం గురించి కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తగా వస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ నేనైతే ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడతాను. తర్వాత ఆ బడ్జెట్లో మనం మొబైల్ కొనవచ్చు లేదనే విషయం గురించి తర్వాత అయితే నేను మాట్లాడతాను. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.8 ఇంచ్ HD+ డిస్ప్లే ఈ మొబైల్ అయితే వస్తుంది. మనం రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే యూనిసాక్ T7250 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనం ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకు CPUలు అయితే మొత్తం 8 కోర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2 కోర్స్ అయితే A75 కోర్స్ అయితే ఉంటాయి, మిగతా 6 కోర్స్ A55 కోర్స్ అయితే ఉంటాయి. ఈ బడ్జెట్లో పర్లేదు, మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. అంత పవర్ఫుల్ అయితే కాదు, ఖచ్చితంగా అయితే మనకి 2 మాత్రమే A75 కోర్స్ అయితే ఉన్నాయి మనకి CPUలు అయితే. కానీ పర్లేదు, ఈ బడ్జెట్లో 6,500 రూపాయల బడ్జెట్లో అయితే మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. అలానే మనకి ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 32MP అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే 8MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే 5200 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. మనకి 15W ఛార్జర్ అయితే బాక్స్లోనే ఇస్తున్నారు. ఈ మొబైల్ మనకి Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. మనకి వాళ్ళ చెప్పిన దాని ప్రకారం అయితే 2 years అయితే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 16, 17 అయితే వస్తుంది. అలానే మనకి 4 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వాళ్ళు అయితే ఇస్తారు. అలాగే ఈ మొబైల్ మనకి 3 కలర్స్లో అయితే వస్తుంది, బ్లాక్, బ్లూ అలానే గోల్డ్ కలర్లో 3 కలర్స్లో అయితే ఈ మొబైల్ అయితే మనకైతే వస్తుంది. మనం ఫైనల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4GB 64GB ప్రైస్ మనకి 6,500 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం 6,500 రూపాయల బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనవచ్చు లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఖచ్చితంగా 6,500 రూపాయల బడ్జెట్లో మీకు ఒక పోకో మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. మనకు కొంచెం పెద్ద డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. 6.8 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి 15W ఛార్జర్ అయితే బాక్స్లో ఇస్తున్నారు. మనకి ఈ బడ్జెట్ చూసుకుంటే మనకి 10W ఛార్జర్ అయితే ఇస్తారు. మీకు పోకో మొబైల్ ఒకటి కావాలి ఈ బడ్జెట్ అనుకుంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. అలానే మీరు ఈ మొబైల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, పోకో C71 ఇలా ఉంటే మాత్రమే కొనుక్కోండి. మనకైతే దీంట్లో 2 మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఎయిర్టెల్ లాక్ అయి వస్తుంది ఒక మోడల్ అయితే. దాంట్లో ఏంటంటే మనకి మీరు ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ మాత్రమే వేసుకోవడానికి అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మొబైల్ కొనాలనే ఉద్దేశం ఉంటే చెక్ చేసుకొని కొనుక్కోండి. కొనేటప్పుడు అయితే సపోజ్ మీరు ఎయిర్టెల్ లాక్డ్ వర్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ మాత్రమే వర్క్ అవుతుంది. జియో కానీ BSNL కానీ ఇలాగ మిగతా సిమ్స్ అయితే వర్క్ అవ్వవు. కాబట్టి కొనే ఉద్దేశం ఉంటే మొబైల్ అయితే మనకి నేను 2 స్క్రీన్ మీద క్లియర్గా అయితే చూపిస్తాను డిఫరెన్స్ అయితే. ఫస్ట్ మనకి C71 అని మాత్రమే ఉంటే మాత్రమే కొనుక్కోండి. మీరు ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం అదైనా కొనుక్కోవచ్చు. ఎయిర్టెల్ లాక్తో వస్తుంది కదా, అదైనా కొనుక్కోవచ్చు. మనకి ప్రైస్ కూడా ఒక 500 రూపాయల డిస్కౌంట్ అయితే ఉంటుంది. సపోజ్ మీకు తెలియకైతే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు మోసపోవద్దు. తెలియకుండా అయితే మీరైతే మోసపోవద్దు. మీకు తెలిసి మీరు కొనుక్కుంటారంటే ఖచ్చితంగా అయితే మీరు ఎయిర్టెల్ లాక్ అయిన ఫోన్ కూడా, C71 ఎయిర్టెల్ లాక్ అయిన ఫోన్ కూడా మీరైతే కొనుక్కోవచ్చు. ఇదైతే మీరు జాగ్రత్తగా అయితే గమనించండి. ఖచ్చితంగా మీకు ఒక పోకో మొబైల్ కావాలి 6,500 రూపాయల బడ్జెట్లో అయితే మీరైతే ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం 2025లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి చాలా ఏరియాస్లో 5G అయితే వచ్చింది. మనకి ఆపరేటర్స్ ఏం చేస్తున్నారంటే మనకి ప్లాన్స్లో కొన్ని అన్లిమిటెడ్ 5G ప్లాన్స్ అయితే ఇస్తున్నారు. అవి వేసుకుంటే మనకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అయితే వస్తుంది. కాబట్టి మీ ఏరియాలో 5G ఉంటే మీరు ఒక 1,500 రూపాయలు ఎక్కువ వేసుకుంటే 8,000 రూపాయల బడ్జెట్లో మనకి చాలా 5G మొబైల్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఒక 5G మొబైల్ అయితే కొనుక్కుంటే బెటర్ అని నా ఉద్దేశం. సపోజ్ మీ బడ్జెట్ మాత్రం 6,500 రూపాయలు స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం మీరైతే కొనుక్కోవచ్చు. పోకో నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మీరు ఒక 1,500 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేయగలం అనుకుంటే ఖచ్చితంగా అయితే 8,000 రూపాయల బడ్జెట్లో మనకు 5G మొబైల్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి, అయితే కొనుక్కోవచ్చు. దాని గురించి కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను 10,000 రూపాయల లోపు మంచి మొబైల్స్ గురించి అయితే. ఈ వీడియో ఎంత మంచి, నేను ఈ వీడియో ద్వారా మీకు పోకో C71 మొబైల్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.